చూస్తున్నాండి లైట్లో అవుతామా सर 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 డాక్టర్ ఏ మల్లికార్జున గారికి నమస్కారం అండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను మీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడడం జరుగుతూ ఉంది ఈరోజు. సో మీ అందరికీ తెలుసు, జిల్లాలో సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు మనకు నమోదై ఉన్నారు. ఇందులో మనకు ముఖ్యంగా 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు గల ఓటర్లు చూసుకుంటే సుమారుగా 60,000 ఈ జిల్లాలో మనకు ఎన్రోల్మెంట్ కావడం జరిగింది. సో ఫస్ట్ టైం ఓటర్స్ చాలా ఉత్సాహంగా 100% ఓటింగ్ అనేది మీరు ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనకు విశాఖపట్నం జిల్లాలో ఎన్నికల సిచ్యువేషన్ గురించి చూసుకుంటే మనకి సుమారుగా 1991 పోలింగ్ స్టేషన్స్ మనకు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎండను దృష్టిలో పెట్టుకొని షామియానాలు కానీ వాటరు, బటర్ మిల్క్, అలాగే క్యూ సిస్టమ్ కూడా మేనేజ్ చేయబోతున్నాం. అలాగే మనకు వికలాంగులు, విభిన్న ప్రతిభావంతుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ర్యాంపులు, ఇతర సౌకర్యాలు లైక్ వీల్ చైర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా మనకి 100% ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకి 2019 జనరల్ ఎలక్షన్స్కు సంబంధించి చూసుకుంటే సుమారుగా 67% మాత్రమే మనకు నమోదయ్యింది ఓటు. అయితే ఈసారి మనము జిల్లా యంత్రాంగము, ఎన్నికల అధికారులు, ప్రజలు అందరి సహకారంతో సుమారుగా 80% ఓటింగ్ అచీవ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తున్నాము. సో అందులో భాగంగానే ఈరోజు మనం ఆల్ ఇండియా రేడియో నుంచి ప్రజలను ఉద్దేశించి మనం ప్రసంగించడం కూడా జరుగుతూ ఉంది. సో ప్రజలందరికీ, ఓటర్లందరికీ సిన్సియర్ అప్పీల్ ఏంటంటే అందరూ కూడా ఓటింగ్ పాల్గొనాల్సిన అవసరం ఉంది. సో ప్రజాస్వామ్యానికి ఎన్నిక అనేది మనకు ఒక పండుగ లాంటిది. సో ఖచ్చితంగా ఈ పండుగను కుటుంబ సభ్యుల సమక్షంలో మీకు నచ్చిన విధంగా సరైన వ్యక్తికి, మంచి వ్యక్తికి మీరు ఓటు వేసేలా మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఎలక్షన్ సంబంధించి. హోమ్ ఓటింగ్ అండి, అంటే మనకు 85 సంవత్సరాల పైబడిన వృద్ధులకు కావచ్చు, లేదంటే 40% పైబడిన అంగవైకల్యం ఉన్న ఓటర్లకు కావచ్చు. ఇప్పటికీ మేము ఫామ్ 12D అనే అప్లికేషన్లు మా BLO ద్వారా మీకు పంపించడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు 1500 పైచులకు మాకు హోమ్ ఓటింగ్ సౌలభ్యం కల్పించమని మాకు ఇంటర్ను మేము ఇచ్చిన అప్లికేషన్ ఫిల్ చేసి మాకు మళ్ళీ ఆ అప్లికేషన్ మాకు చేరవేయడం జరిగింది. సో హోమ్ ఓటింగ్లో ఇంటికి మేము 2 పోలింగ్ ఆఫీసర్సు, ఒక మైక్రో అబ్జర్వరు, ఒక వీడియోగ్రాఫరు, అలాగే పోలీస్ సెక్యూరిటీ అలాగే సమక్షంలో, అలాగే పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్ వాళ్ళు సమక్షంలో కూడా మనం ఈ పోస్టల్ బ్యాలెట్ లాంటిది మీకు ఇచ్చి అక్కడ సీక్రెసీ ఎన్ష్యూర్ చేసి ఒక డబ్బా పెట్టి దాంట్లో మీకు ఓటేస్తానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అది హోమ్ ఓటింగ్. సో మనకు ఈ నెల అంటే మే 7, 8 మొదటి ఫేజ్ మనకు హోమ్ ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ మేము ఇంటికి వచ్చినప్పుడు మీకు లేకపోతే మే 9 రెండో ఫేజ్ లాగా మేము హోమ్ ఓటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు పత్రికల్లో కూడా మేము ఒక ప్రచురణ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఉద్యోగులు అంటే ఎలక్షన్లో పనిచేసే అన్ని రకాల ఉద్యోగులు అంటే మనకి పోలింగ్ స్టాఫ్ కావచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది కావచ్చు, తర్వాత అదర్ ఆఫీసర్స్ ఎవరైతే ఎలక్షన్లో పాల్గొంటారో వాళ్ళు కావచ్చు, దెన్ మనకి ఎసెన్షియల్ సర్వీస్ ఓటర్స్ అంటే మనకు ఆర్టీసీ డ్రైవర్సు, పవర్లో సెక్టార్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా మనకు ఆ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కలదు. సో మన జిల్లాలో ఓటున్నా లేదంటే ఇతర జిల్లాల్లో కూడా ఒకవేళ ఏదైనా ఓటు ఉంటే కూడా అటువంటి ఉద్యోగులందరూ కూడా మనము మే 5, 6 అలాగే 7, 8 ఆ తారీఖులో మనం పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వేసుకోవడానికి ఫెసిలిటేషన్ సెంటర్లో అనుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి చూసుకుంటే సుమారుగా జిల్లాలో మనకు ఈ నెల వ్యవధిలో
5.3 కోట్ల విలువైన డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు, లేదంటే మనకి ఫ్రీ బీస్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే మనకు మోడల్ కోడ్ వైలేట్ చేస్తున్న ఉద్యోగులు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద కూడా సుమారుగా 68 మంది ఉద్యోగుల మీద ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా మనకి మోడల్ కోడ్ వక్రీకరిస్తున్న ఏదైనా పార్టీలు ఏదైనా ఉంటే, లేదంటే అభ్యర్థులు ఎవరు ఉంటే వాళ్ళ మీద కూడా సుమారుగా మనం ఇంతవరకు 68 కేసుల దాకా మనం బుక్ చేయడం జరిగింది. సో మోడల్ కోడ్ని మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ విధంగా సూచించారో అదే మోడల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ మనకి మల్టిపుల్ టీమ్స్ సుమారుగా 110 టీములు జిల్లాలో మనం వేసాం. అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, అలాగే మనకి వీడియో వ్యూయింగ్ టీమ్స్, అకౌంటింగ్ టీమ్స్, అలాగే మనకు అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అందరూ కూడా మనకు ఫీల్డ్లో కంటిన్యూస్గా తిరుగుతున్నారు. ఇవి కాకుండా మనకు సుమారుగా 11 చెక్ పోస్టుల్లో కూడా నిరంతరం మనం తనిఖీలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అండ్ పబ్లిక్కి ఎస్పెషల్లీ ఓటర్స్ అందరూ కూడా నా వినమ్రపూర్వకంగా నేను చేసే మనవి ఏంటంటే దయచేసి కనీసం 80 నుంచి దానికి మించి శాతం మనం ఓటు హక్కును మనం వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి అది మనం సరైన తీర్పునిచ్చినట్టు అవుతుంది. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ ఉత్సాహవంతంగా మే 13, 2024 తారీఖున ఆ రోజు మనం 2 ఓట్లు వేసే అవకాశం ఉంది. ఒకటి అసెంబ్లీ తాలూకా 1 ఓటు, అలాగే పార్లమెంట్ తాలూకా 2వ ఓటు. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఇటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీరందరూ దయచేసి ఓటు వేసి 80% మించి మనకు జిల్లాలో ఓటు శాతంని నమోదు చేయవలసిందిగా అందరికీ నేను ప్రార్థిస్తున్నాను.